ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు, కూటమి నాయకులు, చైర్మన్ గారు, ప్రతిమ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి రావడం జరిగింది. హిందుత్వం అంటేనే ఒక మైమర్చిపోయే హిందుత్వం. అది హిందుత్వం పేరు చెబితేనే హిందువులలో కూడా వణకొచ్చేస్తుంది. అలాంటి అది దేశం ఇతర దేశాల్లో కూడా మరి మన వెంకటేశ్వర స్వామిని కొలిచే నాయకత్వం ఉన్నది హిందువులు. అలాంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అనేకమైన మరి పాలు లేకోకుండా అనేకమైన పదార్థాలతోటి లడ్డు తయారు చేసి ప్రజల మనోభావాల్ని దెబ్బతీసిన ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు మరి ఎంత అనగదొక్కారంటే, ఒకప్పుడు 140-150 ఉన్న ఎమ్మెల్యేలు ఇవాళ 11 సీట్లకు వచ్చేసారు. దేనికంటే ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారు కాబట్టి అలాగా కిందకి వెళ్ళిపోయారు. ప్రతి హిందువు తెలుసుకోవాల్సింది మరి నిన్నటి రోజున ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని మైనస్ చేయాలని తిరుమలలో మందు బాటిళ్ళు పెట్టి ఇది కూటమి ప్రభుత్వం ఇలా ఇక్కడ మందులో మరి తిరుమలలో తాపిస్తున్నారు అనే ఒక ఉద్దాంతాన్ని లేపారు. దాన్ని కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు బయటికి వచ్చేది కదా, మరి వైసీపీ వాళ్ళే చేసినారనేది మరి అందరం ఆ రోజు పేపర్లో చూసాం. ఇలా చెప్పుకుంటూ పోతే గత ప్రభుత్వం చేసిన అన్యాయాలు, మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కమ్యూనిటీ అయినా హ్యాపీగా ఉంది. ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, ఎవరి జోలి పోవద్దు, ప్రభుత్వం మనం ఎప్పటికి కూడా డెవలప్ చేసుకుంటూ పోదాము, అమరావతిని మరొక హైదరాబాద్ కంటే ఎక్కువగా చేయాలని ఆయన తపన, అలానే మరి లోకేష్ బాబు గారి తపన, మరి అలానే మరి పవన్ కళ్యాణ్ గారి తపన, మన లోకల్లో మన ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి గారు మరి ఎప్పుడూ లేని విధంగా డెవలప్ చేస్తున్నారు. పైన మరి మోడీ గారు ఉండబట్టే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కనుక రాబోయే రోజుల్లో అయినా మరి చేసిన తప్పుకి చంపలేసుకొని ఆ స్వామి కాడికి పోయి మరి క్షమాపణ చెప్పాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటూ అవకాశం పెద్దలకి